తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఉద్యోగ నోటిఫికేషన్లను విడుదల చేస్తున్నట్లు అసెంబ్లీలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఈ అంశంపై మనతో స్పందించేందుకు పోటీ పరీక్షల నిపుణులు డాక్టర్ అల్లాడి అంజయ్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలిసారిగా 91,000 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించారు. దీన్ని ఎట్లా చూడాలి? విద్యార్థులు ఈ నోటిఫికేషన్ ఎట్లా భావిస్తున్నారు? చాలా వరకు అభ్యర్థులు అయితే చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఎప్పటి నుంచో చాలా ఐఎస్ టుగెదర్ నుంచి వాళ్ళు వెయిట్ చేస్తున్నారు కాబట్టి నోటిఫికేషన్ రాకపోవడం వల్ల డిసప్పాయింటెడ్గా ఉన్నారు. ఇక్కడ ప్రధానంగా ఏంటంటే గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చేసరికి తెలంగాణ స్టేట్ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు గ్రూప్ 1 లేదండి. కాబట్టి ఆ గ్రూప్ 1 నోటిఫికేషన్కి అయితే చాలామంది అభ్యర్థులు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. బెస్ట్ ఇక్కడ ఏంటి అంటే గ్రూప్ 1 అనేది స్టేట్ మొత్తంలోనే చాలా పెద్ద క్యాడర్ జాబ్స్. దిస్ ఈజ్ కాల్డ్ సింపుల్లీ స్టేట్ సివిల్ సర్వీసెస్ అంటుంటారు. ఈ గ్రూప్ 1 క్యాడర్లో సెలెక్ట్ అయిన వాళ్ళు సింపుల్గా వాళ్ళ రిటైర్మెంట్ నాటికి ఒక స్టేట్ క్యాడర్ జాబ్స్కి వెళ్తుంటారు. అంటే ఒక డిప్యూటీ కలెక్టర్ స్థాయి రిక్రూట్ అయిన ఒక అభ్యర్థి సింపుల్గా అతను ఐఏఎస్కి వెళ్తాడు, కన్ఫర్డ్ ఐఏఎస్ అని, లేదంటే ఇంకా సెక్రటరీ స్థాయిలో కూడా వెళ్తుంటారు. కాబట్టి అలాంటి ఉద్యోగాలు రావడం చాలా ఆనందంగా ఉంది. కాకపోతే ఇక్కడ కొన్ని డ్రాబ్యాక్స్ కూడా ఉంటుంటాయి. నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు డ్రాబ్యాక్స్ ఏంటంటే ప్రధానంగా ఇమ్మీడియట్లీగా రిక్రూట్మెంట్ చేస్తూ ఉంటారు కొన్నిసార్లు. అది ఒక డ్రాబ్యాక్ అండి. అలాంటివి జరగకుండా చూసుకుంటే పిల్లలకు బెనిఫిట్ జరుగుతుంది. రెండవది ఏంటంటే నెంబర్ ఆఫ్ నోటిఫికేషన్స్ అన్నారు. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 అన్నారు. ఇలా అన్నప్పుడు ఏంటి అంటే పిల్లలకు ప్రాపర్గా టైం కూడా ఇవ్వాలి. స్టూడెంట్కి ప్రిపేర్ అవ్వడానికి టైం గ్యాప్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి. అంటే నోటిఫికేషన్ ఇమీడియట్లీగా ఇచ్చేసి ప్రిపేర్ కండి అంటే వాళ్ళు కొంతమంది లీవ్ పెట్టుకొని వచ్చి ప్రిపేర్ అయ్యేవాళ్ళు. గ్రూప్ 1లో ప్రధానంగా ఎంప్లాయీసే ఉంటారు ఎక్కువ. గ్రూప్ 2 రిక్రూట్ అయిన వాళ్ళు, ఎస్ఐ రిక్రూట్ అయిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళు వస్తారు కాబట్టి వారికి ప్రాపర్ టైం ఇచ్చినట్లయితే బెనిఫిట్ అనేది జరుగుతూ ఉంటుంది. దాంతోపాటుగా గ్రూప్ 1 పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ప్రిలిమ్స్కి మెయిన్స్కి ప్రాపర్ గ్యాప్ ఇస్తే బెటర్గా ఉంటుంది. ఇక మిగతా రెస్ట్ ఆఫ్ ఉద్యోగాలన్నీ గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 కానీ గ్రూప్ 2, గ్రూప్ 3 సేమ్ ప్యాటర్న్ ఆఫ్ సిలబస్ ఉంటుంది కాబట్టి ఒక గ్రూప్ 2 చదువుకున్న వారే గ్రూప్ 3 కూడా అటెంప్ట్ చేసే అవకాశం ఉంటుంది. గ్రూప్ 4 కూడా సిమిలర్గా ఉంటుంది. కాబట్టి అభ్యర్థులందరూ అలర్ట్ కండి. సింపుల్గా మీ వేలో మీరు సిలబస్కి అనుగుణంగా ప్రిపేర్ అవ్వకుండా వెళ్తే ఉపయోగం జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వం ఇచ్చిన ఈ యొక్క నోటిఫికేషన్ను చాలా వరకు పాజిటివ్గానే స్పందించాలి. విద్యార్థులు ఒకటేసారి ప్రభుత్వం ఇన్ని ఉద్యోగాలు భర్తీ చేస్తున్నట్లు ప్రకటించడంతో విద్యార్థులు ఏ పరీక్షకు మనం అప్లై చేసుకోవాలి, దేనికి అప్లై చేసుకోవాలనే కన్ఫ్యూజన్లో ఉంటారు. దీన్ని ఎట్లా పరిష్కరించుకోగలుగుతారు? ఇక్కడ అభ్యర్థులకి ఇది ఎప్పటి నుంచో ఉంది. మేము రాస్తున్నప్పుడు కూడా ఈ సమస్య ఉండేది. ఎలా అంటే ఒకేసారి గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ప్రిపేర్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు కన్ఫ్యూజ్ అవుతుంటాము. అట్ ద సేమ్ టైం యూనిఫామ్ పోస్ట్ ఎస్ఐ కానిస్టేబుల్ పోస్ట్ కన్ఫ్యూజ్ ఏంటంటే అది ఇది అప్లై చేస్తారు, ఇది ప్రిపేర్ కాదు. అంటే పాప ఏంటంటే రెండింటి మీద ట్రాక్ వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే కొన్ని సందర్భాల్లో ఏది సిలబస్ ఫినిష్ అవ్వక అంటే నాలెడ్జ్ ఉండి, సబ్జెక్ట్ ఉంది, ఐక్యూ అన్నీ ఉన్న జాబ్ రాదండి. అప్పుడు ఏంటంటే మన ఎలిజిబిలిటీ దేనికి ఉంది మనం ఫస్ట్ ఫిక్స్ చేసుకోవాలి. ఎలిజిబిలిటీ మనకు దేనికి ఉంది. మామూలుగా అన్ని పోస్టులకు ఎలా ఉంటుందంటే గ్రూప్ 1కి సంబంధించి గ్రూప్ 1, 2, 3కి సంబంధించి 4కి సంబంధించి డిగ్రీ ఎలిజిబిలిటీ ఉంటుంది. ఈ డిగ్రీ ఎలిజిబిలిటీ ఉన్నవారు గ్రూప్ 1 ఎంచుకోవడమా, గ్రూప్ 2 ఎంచుకోవడం అనేది చూసుకోవాలి. ఇక్కడ ఈ 4గింటికి సేమ్ ప్యాటర్న్ ఆఫ్ సిలబస్ ఉంటుంది కాబట్టి ఈ వైపు వెళ్ళడం ఉత్తమని నేను చెప్తుంటాను. రెండవది యూనిఫామ్ పోస్ట్, ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ యూనిఫామ్ పోస్ట్, వాటికి ఫిజికల్ ఫిట్నెస్ చూస్తుంటారు. దాంతోపాటుగా సిలబస్ ప్యాటర్న్ ఉంటుంది. దానికి ఆ ఎలిజిబిలిటీ ఉన్నవారు ఎస్ఐ కానిస్టేబుల్కి వెళ్ళాలి. ఇంకా స్కూల్ ఎడ్యుకేషన్ సంబంధించి ఒకవేళ గురుకుల్ లాంటి నోటిఫికేషన్ ఇవ్వడము, ఆ స్కూల్ అసిస్టెంట్, ఎస్జిటి లాంటి నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు బీఈడి డీడ్ చేసిన అభ్యర్థి దానికి స్పెషల్గా ఎలిజిబిలిటీ ఉంది, వారు అటువైపు వెళ్తారు. ఒకవేళ ఆ నోటిఫికేషన్ ఇవ్వని పక్షంలో బీఈడి డీడ్ చేసిన అభ్యర్థులు కూడా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 వైపు డైవర్ట్ కండి. ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చిందని చూడండి, దాని ప్రకారంగా అప్లై చేసుకుంటే బెనిఫిట్ అవుతుంది. సో అక్కడ అప్లికేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ అప్లికేషన్ చేయడం అనేది చాలా కీలకం. కాబట్టి మన ఎలిజిబిలిటీ చూసుకొని దానికి అనుగుణంగా అప్లై చేసుకుంటూ వెళ్తే బెటర్. ఇక్కడ చాలామంది అభ్యర్థులకు ఒక కన్ఫ్యూజ్ ఉంటుంది అనమాట. నెంబర్ ఆఫ్ జోన్స్ ఉన్నాయండి. జోన్స్ ఉన్నప్పుడు ఇక్కడ మనకు కనిపించే నెంబర్ చాలా పెద్దగా ఉంది, థౌజండ్స్లో నెంబర్ ఉంది. అప్పుడప్పుడు కొన్ని జోన్లలో 2-3 వేకెన్సీలే ఉంటాయి. ఇప్పుడు మేము రాసినప్పుడు ఎలా ఉందంటే డిప్యూటీ తహసీల్దార్, ఏసీటీఓ లాంటివి మా జోన్ 5th జోన్ మాది. ఆ 5th జోన్లో సింగిల్ డిజిట్ ఉండేవి, 5, 6 ఇలా ఉండేవి. అప్పుడు అభ్యర్థులు ప్యానిక్ అవ్వద్దు. అన్నీ కలిపి ఇచ్చినప్పుడు నెంబర్ పెద్దగా ఉంటుంది. జోనల్గా డివైడ్ చేసినప్పుడు కొన్ని పోస్టులు తక్కువగా ఉంటాయి. కాకపోతే మనం ఆ పోస్టులన్నిటికీ ఎలిజిబిలిటీ ఉంటాం. మళ్ళీ క్యాస్ట్ వైజ్గా క్లాసిఫికేషన్ చేస్తారు. కేటగిరీ వైజ్ తీసినప్పుడు ఏంటంటే ఒక కమ్యూనిటీలో ఆ వేకెన్సీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇవన్నీ ఫస్ట్ సైకలాజికల్గా ప్రిపేర్ కావాలి. మనకు కావాల్సింది జాబ్. కాబట్టి ప్రిపరేషన్ స్ట్రాంగ్గా ఉంటే ఓపెన్ కాంపిటీషన్లో జాబ్స్ ఉంటాయి, అది కొట్టడానికి ట్రై చేయాలి. రిజర్వేషన్ అనేది పక్కన పెట్టాలి. ఓపెన్ కాంపిటీషన్లో ఖచ్చితంగా జాబ్స్ ఉంటాయి. 10 వేకెన్సీలు ఉంటే
10లో 5 అనేది ఓపెన్ కాంపిటీషన్లో ఉంటాయి, రిమైనింగ్ 5 అనేది కేటగిరీ వైజ్కి వెళ్ళిపోతాయి. కాబట్టి అభ్యర్థులప్పుడు కూడా నేను ఓపెన్ కాంపిటీషన్లో ప్రిపేర్ అవుతున్నాను మీరు మెంటల్గా ఫిక్స్ కాండి. అప్పుడు మన కేటగిరీలో మన కమ్యూనిటీలో వేకెన్సీ లేకపోయినా నష్టపడము, ఇబ్బంది పడము. ఒకవేళ సైకలాజికల్గా సపోజ్కి ఒక ఎస్టీ అభ్యర్థినప్పుడు ఎస్టీ నాది ఎస్టీ కదా అనుకుంటాడు. పాప అన్ఫార్చునేట్ థింగ్ అప్పుడప్పుడు ఎస్టీ కమ్యూనిటీలో కూడా వేకెన్సీ ఉండదు, ఒక జోన్లో ఒక జిల్లాలో వేకెన్సీ ఉండవు. అలాంటప్పుడు కన్ఫ్యూజ్ అవ్వద్దు. మనకు మొత్తం ఓవరాల్గా ఓపెన్ కాంపిటీషన్ దృష్టిలో పెట్టుకొని మీరు ప్రిపేర్ కండి. ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన ఉద్యోగ ఖాళీల ప్రకటనలు ప్రధానంగా ఏజ్ లిమిట్ పెంచారు. అదేవిధంగా జోనల్, మల్టీ జోనల్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా ప్రభుత్వం జోనల్ సిస్టాన్ని తెచ్చింది. జోనల్స్ విభాగాన్ని కూడా పెంచారు. దీన్ని ఎట్లా చూడాలి? ఇట్లా ప్రభుత్వం ప్రకటించిన ఉద్యోగ ఖాళీలు ఏ జోన్కి ఎన్ని వెళ్తాయి, ఎట్లా? అయితే ఇక్కడ ఎలా ఉంది అంటే గవర్నమెంట్ జోనల్ సిస్టమ్, న్యూ జోనల్ సిస్టమ్. గతంలో ఏంటి తెలంగాణకు 2 జోన్లు ఉన్నాయి, 5th, 6th జోన్ అని ఉండేది. 5th జోన్ సరికి నార్త్ తెలంగాణ మొత్తానికి ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ ఈ 4 డిస్ట్రిక్ట్స్ ఉండేవి. ఇక రెస్ట్ ఆఫ్ ది పార్ట్ అంతా కూడా 6th జోన్కి వచ్చింది. ఇప్పుడు ఆ జోన్స్ను డివిజన్ చేసాం. డివిజన్ అంతా కూడా సైంటిఫిక్ వేలోనే చేశారు. మ్యాక్సిమం సైంటిఫిక్ వేలో అంటే ఏ జిల్లా ఏ విధంగా బ్యాక్వర్డ్నెస్ ఉంది, దానికి ఏది అటాచ్ చేస్తే బాగుంటుందని ఆ జిల్లాలు డిఫరెంట్గా జోన్స్ తీసుకొచ్చారు. అది సైంటిఫిక్ వేలో ఉంది కాబట్టి ఆ స్థానికంగా ఉన్న అభ్యర్థులకు బెనిఫిట్ అవుతుంది. జోనల్ సిస్టంలో ఎలా ఉంటుందంటే మన జోనల్ పోస్టులు మనకే వస్తాయి, అది ఒక బెనిఫిట్ అండి. డిస్ట్రిక్ట్ పోస్టులు మనకే వస్తాయి. ఇప్పుడు కొత్తగా డిస్ట్రిక్ట్ పోస్టులు ఏం చేశారంటే 95% డిస్ట్రిక్ట్ లోకల్గా ఇచ్చారు. అదేవిధంగా రిమైనింగ్ పార్ట్ ఓపెన్ కాంపిటీషన్ అని చెప్తున్నారు. ఓపెన్ కాంపిటీషన్ అంటే దానికి ఎవరైనా అదర్ డిస్ట్రిక్ట్ వాళ్ళు కూడా ఎలిజిబుల్ ఉంటుంది. కాబట్టి ఇది ఒక శుభ పరిణామం అండి. ఎందుకంటే దీనివల్ల బెనిఫిటే, అంటే ఆ జోన్లో ఉన్న అభ్యర్థులకు బెనిఫిట్ అవుతుంది. కానీ ఇక్కడ ఇందాక నేను చెప్పిన ఒక పాయింట్ చాలా ప్రభావితం చేస్తాను. పాయింట్ ఏంటి అంటే ఒకవేళ మన జోన్లో నెంబర్ ఆఫ్ వేకెన్సీలు తక్కువ ఉన్నప్పుడు ఎలా, అప్పుడు కన్ఫ్యూజ్ అవ్వదు. ఓపెన్ కాంపిటీషన్, ఓపెన్లో కంపల్సరీ ఉంటాయి కదండి, మనం అది దృష్టిలో పెట్టుకొని ప్రిపేర్ కావాలి. ఈవెన్ డిస్ట్రిక్ట్ పోస్ట్, గ్రూప్ 4 అంతా కూడా డిస్ట్రిక్ట్ క్యాడర్ పోస్ట్ అండి. అవన్నీ మనం సింపుల్గా అసిస్టెంట్ పోస్ట్ అని పిలుస్తాం. జూనియర్ అసిస్టెంట్ క్యాడర్స్ అన్నీ ఉంటాయి. అయితే ఇక్కడ ఈ గ్రూప్ 4లో వచ్చి అన్ని డిస్ట్రిక్ట్ క్యాడర్ పోస్ట్ అంటే కూడా మనం ఏం చేయాలి అంటే సిలబస్ ప్యాటర్న్ సేమ్ ఉంటుంది, ఎగ్జామ్ స్టేట్ వైడ్ ఉంటుంది. స్టేట్ వైడ్ ఉండి డిస్ట్రిక్ట్ వారీగా ఏం చేస్తారు, టాప్ స్కోర్ నుంచి డిస్ట్రిక్ట్ వారీగా అలాట్ చేస్తుంటారు. అక్కడ ఆ జిల్లాలో వచ్చిన టాప్ స్కోరే ప్రామాణికము, స్టేట్ లెవెల్ అక్కడ ప్రామాణికం కాదు. కాబట్టి సపోజ్కి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నారనుకోండి, ఆదిలాబాద్ జిల్లాలో ఉంటే అక్కడ ఎప్పుడు ఆదిలాబాద్ జిల్లాలో స్కోర్ తక్కువ ఉంటుంది. స్కోర్ తక్కువ ఉన్న జాబ్ వస్తుంది. కారణం ఏంటి అంటే అక్కడ వచ్చే టాప్ స్కోర్ తక్కువ ఉంటుంది. నల్గొండ జిల్లాలో హైయెస్ట్ స్కోర్ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తారు, ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు చాలా వరకు సార్ నల్గొండ వాళ్ళు 100 మార్క్స్కి, ఫర్ ఎగ్జాంపుల్ 100 మార్క్స్కి 90 చేస్తున్నారు కదా, మేము 80 చేయలేకపోతున్నాం అంటే 90 నల్గొండలో 90 హైయెస్ట్ ఉంటుంది, ఆదిలాబాద్లో 80 హైయెస్ట్ ఉంటుంది. అంటే 80 పొందినవాడు టాప్ ర్యాంకర్ ఇక్కడ ఆదిలాబాద్లో. నల్గొండలో 90 పొందినవాడు టాప్ ర్యాంకర్. నల్గొండలో 80 పొందిన వానికి జాబ్ రాదు, ఆదిలాబాద్లో 70 వచ్చిన వానికి కూడా జాబ్ వస్తుంది మార్క్స్. ఇక ఇవన్నీ అభ్యర్థులకు తెలిసి ఉండాలి. ఈ మధ్యకాలంలో తెలియక కొద్దిగా కన్ఫ్యూజ్ ఎక్కువ అవుతుంది. కాబట్టి ఇవన్నీ అనేక పారామీటర్స్ ఉండే వాటిని పరిగణలోకి తీసుకొని ప్రిపేర్ అయితే జాబ్ అనేది గ్యారంటీ వస్తుంది. ప్రధానంగా మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎక్స్పర్ట్స్లో మీరు ఎకనామిక్స్ బోధిస్తూ ఉంటారు. ఎకనామిక్స్ అనేది కొద్దిగా టిపికల్ సబ్జెక్ట్గానే భావించాలి. దీన్ని విద్యార్థులు ఏ విధంగా చదివితే అందులో ఎక్కువ మార్కులు గెయిన్ చేయగలుగుతారు? మిగతా సబ్జెక్ట్స్ వాళ్ళంతా కూడా ఎకానమీ టిపికల్, క్రిటికల్, టఫ్ అంటారండి. నేనైతే అలా అనను. ఎందుకంటే నేను ఎకానమీలో ఐ డిడ్ మై ఎంఏ ఎకనామిక్స్, ఎంఫిల్, పిహెచ్డి అన్నీ కూడా ఎకనామిక్స్ చేశాను కాబట్టి నేను అది వెరీ టఫ్ అన్నాను. ఎకానమిక్స్ ఎందుకు టఫ్ అవుతుంది అంటే ఇక్కడ ఎకనామిక్స్లో ఒక 3 ప్రధాన అంశాలు ఉంటాయి. ఇందులో గ్రూప్ 2కి కానీ, గ్రూప్ 1 కానీ, గ్రూప్ 3 కానీ 150 మార్క్స్ అనమాట. అంటే మనకు జాబ్ డిసైడింగ్ సబ్జెక్ట్ ఎకానమీ. సో అందరికీ ఇది సాధారణంగా కనిపిస్తుంది. కానీ ఈ రోజు నుంచి ఈ పదం తీసేయండి, ఇంకా హార్డ్ కాదు, వెరీ ఈజీ. కాకపోతే ఇందులో టెక్నికల్గా వెళ్ళాలి. ఫస్ట్ ఏంటి అంటే మనకు సిలబస్లో కాన్సెప్చువల్ థియరీస్ ఉంటాయి. ఈ కాన్సెప్ట్ మనకి బాగా రావాలి. కాన్సెప్ట్ రావాలంటే ఎక్స్పర్టైజ్డ్ ఫ్యాకల్టీ చెప్తేనే మీకు కాన్సెప్ట్ అర్థమవుతుంది. ఫస్ట్ కాన్సెప్ట్ నేర్చుకోండి. కాన్సెప్ట్ నేర్చుకుంటే 50% సబ్జెక్ట్ వచ్చేస్తుంది. ఇది ఫస్ట్ థింగ్. ఓన్గా ప్రిపేర్ అయితే జాబ్ రాదు. కాబట్టి ఖచ్చితంగా ఎకానమీ బేస్డ్గా ఖచ్చితంగా మనం కోచింగ్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అది ఫస్ట్ థింగ్. సెకండ్, సిలబస్లోని కాన్సెప్ట్ని ఆధారంగా తీసుకొని చదువుతున్నప్పుడు దీనికి ఎవిడెన్స్ ఏంటంటే స్టాటిస్టికల్ రిపోర్ట్స్, సర్వే బడ్జెట్ అండి. నిన్ననే మనకు తెలంగాణ స్టేట్ బడ్జెట్ వచ్చింది, సర్వే వచ్చింది. ఈ సర్వే బడ్జెట్ కనెక్ట్ చేసి చదువుకోవాలి. కనెక్ట్ చేయడంలో అభ్యర్థులకు తెలియదు. ఎందుకంటే సుమారుగా ఒక 300 పేజీలతో సర్వే బుక్, ఇంత బెండల్ బుక్ తీశారు. పాపం అభ్యర్థులకు తెలియదు ఈ 300 పేజీలో నాకు ఎగ్జామ్లో ఏ బిట్ వస్తుందో మనకి తెలియదు. అదే 300 పేజీలు నేను ఒక 30 పేజీలు చేసి చెప్తాను క్లాస్లో. ఆ 30లోంచి ఒక 15 క్వశ్చన్లు ఎగ్జామ్లో వస్తాయి. ఆ ఎగ్జామ్లో అటెంప్ట్ చేస్తాడు ఈజీగా. పాపం ఏంటి ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే అది తెలియకపోవడం. అది తెలియక ఆ 300 పేజీల బుక్ను ముందు పెట్టుకొని కన్ఫ్యూజ్ అవ్వడం జరుగుతుంది. అందులోంచి వచ్చేటివి అన్ని బిట్లేం రావు, వచ్చేవి అన్ని
తక్కువ బిట్స్ వస్తాయి, వాటిని మనం ఎలా గెయిన్ చేయాలి, కనెక్ట్ ఎలా చేసుకోవాలనేది కీలకం అన్నమాట. హౌ టు కనెక్ట్ ఎకనామిక్ సర్వే అండ్ బడ్జెట్ టు అవర్ కాన్సెప్ట్ అనేది వెరీ ఇంపార్టెంట్. రెండవది ఏంటి, స్టాటిస్టికల్ ఎవిడెన్స్ రిపోర్ట్ చేసుకున్నాం, అయిపోయింది. మూడవ పాయింట్ ఏంటి అంటే అప్లికేషన్ పాయింట్ ఉంటుందన్నమాట. ఇది ఎవరికి రాదండి, ఇది ఎవరికి అంటే ఎగ్జామినర్ ఒక సమ్మరీ తీసుకొని, ఒక థియరీ తీసుకొని అప్లై చేస్తున్నాడు, మన దేశానికి రాష్ట్రానికి అప్లై చేసి అప్లికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్ అడుగుతున్నాడు. అది పూర్తిగా కాన్సెప్ట్ తెలిసిన వాడు అప్లై చేసుకుంటారు, లేకపోతే అప్లై చేయరనమాట. అక్కడ అది చాలా కీలకం. ఈ 3 వేలో ఉంటుంది ఎగ్జామ్ కాబట్టి ఎకానమీని అందుకే టఫ్ అంటారు. అదే ఎక్స్పర్టైజ్డ్ ఫ్యాకల్టీ దగ్గరికి వెళ్తే ఈజీగా ఉంటుంది. ఇంకొకటి, ఇక్కడ ఎకానమీ చదువుతున్నప్పుడు ఎప్పుడు కూడా అనేక బుక్స్ చదవద్దు. అనేక బుక్స్ చదువుతున్నప్పుడు ఒకటే సమ్మరీని ఒక ఫ్యాకల్టీ ఒక వెర్షన్లో రాస్తారు, ఇంకొక ఫ్యాకల్టీ ఇంకొక వెర్షన్లో రాస్తారు. కాబట్టి ఎకౌంట్ చదువుతున్నప్పుడు ఒక్కసారి బుక్ తీసుకొని అదే ఫ్యాకల్టీ బుక్ నెంబర్ ఆఫ్ రివిజన్ చేస్తూ ఉంటే మీకు సబ్జెక్టు కాన్సెప్చువల్ క్లారిటీ వస్తుంది. అప్పుడు ఆటోమేటిక్గా ఆన్సర్ చేయొచ్చు. ఫైనల్ థింగ్ ఇక్కడ ఏంటంటే స్టాటిస్టికల్ రిపోర్ట్స్ పైన ఎక్కువ ఆధారపడుతున్నారు. అంటే నెంబర్ ఆఫ్ డేటాస్ను గుర్తుంచుకుంటున్నారు అభ్యర్థులు. అన్నీ ఉండవండి. మనకు 150 మార్క్స్ వస్తాయి ఎకనామిక్స్లో, గ్రూప్ 2లో కానీ గ్రూప్ 3లో కానీ. 150 క్వశ్చన్లో మనకు 25 క్వశ్చన్స్ రిపోర్ట్స్ వస్తాయి. 25 నేను ఎంత క్లారిటీగా చెప్తాను చూడండి, 25 వస్తాయి. ఆ 25లో అభ్యర్థులు ఎవరైనా కూడా 18 to 19, 20 వరకు చేయొచ్చు. ఒక 5 బిట్లు ఎవరు చేయలేరు కాబట్టి 5 లైట్ తీసుకోండి, 18, 19, 20 చేస్తారు. అది ఎక్కడ ఎగ్జాక్ట్గా అనేది నీకు తెలిస్తే ఆన్సర్ చేస్తావు, లేకపోతే ఇబ్బంది పడతావు. అది ఆ ఫ్యాకల్టీ దగ్గర నేర్చుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. లేకపోతే మీరు ఇన్ని చదువుతారు, అందులో వచ్చే క్వశ్చన్స్ మాత్రం అవే ఉంటాయి. ఇక రిమైనింగ్ పార్ట్లో ఇందాక చెప్పిన 25 రెస్ట్ రిమైనింగ్ పార్ట్ అంటే 125 మార్క్స్ ఉంటాయి. 125 మార్క్స్లో ఒక 75 మార్క్స్ వరకు మనకు కాన్సెప్షన్ మీద క్వశ్చన్స్ వస్తాయి. అంటే ప్యూర్గా కాన్సెప్ట్ బేస్డ్గా క్వశ్చన్లు వస్తున్నవి. ఇంకొక 50 క్వశ్చన్స్ మిగిలిపోయాయి. ఆ 50 క్వశ్చన్స్ అప్లికేషన్ క్వశ్చన్స్ వస్తున్నవి. అంటే ఈ మూడింట్లో దేనిపైన గ్రిప్ లేకపోయినా అభ్యర్థి లాస్ అవుతాడు. ఈవెన్ రిపోర్ట్స్ పైన గ్రిప్ లేకపోయినా లాస్ అవుతాడు. కాన్సెప్ట్ గ్రిప్ లేకపోతే కంప్లీట్గా అవుట్ అండి, వాష్ అవుట్. ఇంకా 75 మార్కులు కాన్సెప్ట్స్ మీద వస్తాయి కాబట్టి కాన్సెప్ట్ లేకపోతే కంప్లీట్గా లాస్ అవుతాడు. మూడవది అప్లికేషన్ పాయింట్. అంటే ఒక అంశాన్ని తీసుకొని మన భారతదేశానికి, మన రాష్ట్రానికి ఎకానమీకి అప్లై చేస్తారు. అది సబ్జెక్ట్ తెలిస్తే అది ఆటోమేటిక్గా చేయొచ్చు. అంటే 125 మార్క్స్ ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు అండి. ఈజీ, వెరీ ఈజీ 125 అటెంప్ట్ చేయొచ్చు. ఇంకొక 25 డేటాస్, అది అభ్యర్థి మెమొరీ పైన ఆధారపడి అంటే ఎక్కువగా చదివి గుర్తుంచుకుంటే ఆ ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. అందులో కూడా జనాభా మీద, మిగతా ఈ జనరల్ కాన్సెప్ట్స్ మీద క్వశ్చన్స్ వస్తాయి. ఒక 10 డేటాస్ ఇస్తారు. 10 డేటాస్లో మనం ఓవరాల్గా నోటికిలా చెప్తుంటాను నేనైతే, ఒక 5-6 బిట్లు అవే వస్తుంటాయి, అవి రిపీటెడ్గా వస్తున్నాయి అనమాట. సపోజ్కు భారతదేశంలో తీసుకుంటే జనాభా ఎంత ఉంది, గ్రోత్ రేట్ ఆఫ్ పాపులేషన్, లిటరసీ రేట్, ఇలా ఒక 10 పారామీటర్స్ ఉంటాయి పాపులేషన్ మీద. అందులో ఒక 6 క్వశ్చన్స్ రెగ్యులర్గా వస్తుంటాయి. అవి అభ్యర్థులు ఫైండ్ అవుట్ చేయాలి. వీటికి మీరు చేయాల్సిన పని ఏంటి అంటే గతంలో జరిగిన ఎగ్జామ్ పేపర్స్ని ముందు పెట్టుకొని ఆ ఎగ్జామ్ పేపర్ అనాలిసిస్ చేసుకుంటూ వెళ్ళాలి. అలాంటివి అర్థం కానప్పుడు మా దగ్గర రండి, మేము చెప్తామని చెప్తున్నాం. మీరు జస్ట్ యూ కమ్ టు మీ అండ్ ఆస్క్, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా ఉంటుంది అనేది మేము చెప్తాం. కాబట్టి మీరు ఆ వెర్షన్లో వెళ్ళండి. ప్రీవియస్ క్వశ్చన్స్ కంపల్సరీగా ముందు పెట్టుకొని అందులో వచ్చిన క్వశ్చన్ అనాలసిస్ బేస్డ్గా రండి. క్వశ్చన్ అనాలసిస్ బేస్ అంటున్నాను అంటే క్వశ్చన్ చదివినాక ఆన్సర్ చేస్తున్నారు. ఇది ఒక డ్రాబ్యాక్ అభ్యర్థులకు. చాలా క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తారండి. అంటే ఒక క్వశ్చన్ చదివి దానికి 1, 2, 3, 4లో రైట్ ఆప్షన్ టిక్ చేస్తున్నాడు. అలా కాదు. అనాలిసిస్ అంటే ఏంటి అంటే ఒక క్వశ్చన్కి ఈ 4గింటిలో ఇది రైట్ ఆన్సర్ అయినప్పుడు రిమైనింగ్ 3 ఎందుకు కాదు, ఈ 3ంటికి ఏది క్వశ్చన్ అవుతుంది, ఎలా, దిస్ ఈజ్ వాట్ అనాలిసిస్ పార్ట్ అంటాం. ఇలా చేయండి. ఇలా ఒక 2000 బిట్స్ చేయండి సరిపోతుంది, ఉద్యోగం వస్తుంది. 2000 బిట్స్ అండి అనాలిసిస్ బేస్. అంటే 2000 into 4 ఆప్షన్స్ అంటే 8000 బిట్స్ ప్రాక్టీస్ చేసి మీరు ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళండి, డెఫినెట్గా సక్సెస్ అవుతారు. అదండి. ఫైనల్గా చెప్పండి, ఒక అభ్యర్థి ఉద్యోగం సాధించాలంటే ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, ఎట్లా సాధ్యమవుతుంది? ఈరోజు నోటిఫికేషన్ అన్నారు కదా, ఈరోజే ఫస్ట్ డే అనుకోవాలి. ఇదే ఫస్ట్ డే. గతంలో చాలామంది ప్రిపేర్ అయ్యారు. ఇప్పుడు అభ్యర్థులకు ఎలా ఉంటుందంటే ఈరోజు కొత్తగా బుక్ పట్టేవాడికి నాకంటే ముందు 2 years నుంచి హైదరాబాద్లో ప్రిపేర్ అవుతుంది మా ఫ్రెండ్, ఇలా ఉంటాయి. ఇవన్నీ తీసేయండి, ఇవన్నీ వాష్ అవుట్. ఓన్లీ ఫస్ట్ థింగ్, ఈరోజే నోటిఫికేషన్ వచ్చింది, ఈరోజే ఫ్రెష్గా ప్రిపేర్ స్టార్ట్ చేయండి. ఆ ప్రిపరేషన్లో ఫస్ట్ టైం టేబుల్ ప్రిపేర్ చేసుకోండి. టైం టేబుల్ తర్వాత టైం టేబుల్ అనేది ఎలా ఉండాలి, అకార్డింగ్ టు సిలబస్ అండ్ నెంబర్ ఆఫ్ పేపర్స్. మనకు టీఎస్పీఎస్సీ గ్రూప్ 2లో 4 పేపర్స్ ఉన్నాయి, గ్రూప్ 3లో 3 పేపర్స్ ఉన్నాయి. గ్రూప్ 2 మీరు ప్రిపేర్ కానీ, గ్రూప్ 3 వద్దు, ఇంకా గ్రూప్ 2నే ప్రిపేర్ కానీ. గ్రూప్ 2లో ఉండే సిలబస్ అంతా గ్రూప్ 3లో ఉంది. కాబట్టి గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్న ఏమవుతుంది, 4 పేపర్స్ ఉంటే 4 పేపర్స్ జనరల్ స్టడీస్ ఫస్ట్ పేపర్ అండి. ఇది 150 మార్క్స్. ఇందులో సుమారుగా 12, 13 సబ్జెక్ట్స్ ఉంటాయి. 12, 13 సబ్జెక్ట్స్ చదివితే మనకు 150 మార్క్స్ వస్తాయి. పేపర్ 2 వచ్చేసరికి ఎలా ఉంటుందంటే పాలిటీ ఉంటుంది, తెలంగాణ హిస్టరీ ఉంటుంది, సోషియాలజీ ఉంటుంది. వీటి మీద 150 మార్క్స్, అంటే ఈచ్ 50 మార్క్స్. దీని మీద కొద్దిగా ఎక్కువ ఫోకస్ చేయాలి, స్కోరింగ్ సబ్జెక్ట్. మూడవది ఎకానమీలో ఇండియన్ ఎకానమీ ఉంటుంది, తెలంగాణ స్టేట్ ఎకానమీ ఉంటుంది, డెవలప్మెంట్ ఎకానమీ. దీని మీద ఇంకా ఎక్కువ ఫోకస్ చేయాలి. అంటే ఇక్కడ ఇది క్రిటికల్ సబ్జెక్ట్ కాబట్టి దీని మీద ఎక్కువ టైం స్పెండ్ చేయాలి, రోజు చదవాలి.
లాస్ట్ తెలంగాణ మూమెంట్. ఇందులో కూడా 3 పార్ట్స్ ఉన్నాయి, 150 మార్క్స్ ఉన్నాయి. ఇక్కడ ఈ 4గిట్లో ఈజీ స్కోరింగ్ ఏది అనేది అభ్యర్థికి ఐడెంటిఫై చేయాలి. జనరల్గా తెలంగాణ మూమెంట్, పేపర్ 2 2 ఈజీగా స్కోర్ చేయొచ్చు. ఇక పేపర్ 3 అనేది థర్డ్, కాబట్టి ఇవి 2 ఫినిష్ చేసుకోండి ఫస్ట్. అంటే పేపర్ 4, పేపర్ 2 ముందు ఫినిష్ చేసుకోండి. ఫినిష్ చేసుకుంటే 50% సిలబస్ అయిపోయింది, అంటే 300 మార్క్స్ చదివేశారు. అప్పుడు అభ్యర్థి కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుద్దండి. అలా పెరిగి నాకేమిటంటే రోజు ఎకానమీ రోజు చదువుతూ ఉండండి, అండ్ జిఎస్ రోజు చదువుతూ ఉండండి, అప్ టు ఎగ్జామ్ చదువుతుండండి. ఈ 1, 2 and 4 ఫినిష్ చేయండి ఫస్ట్. ఫినిష్ చేసి వీటిని చేస్తాడు వీక్లీ వన్స్ ట్వైస్ రివిజన్ చేసుకోండి. ఇవి రివిజన్ అంటే ఎందుకంటే ఇవి త్వరగా అయిపోతాయి. ఆ పేపర్ 4 ఉంది కదండి, పేపర్ 4 తెలంగాణ మూమెంట్ ఒక 1.5 మంత్ కూర్చుంటే మొత్తం టోటల్గా ఫినిష్ చేయొచ్చు. డైలీ ఒక 3 hours చొప్పున 1.5 మంత్ కూర్చుంటే ఆ పేపర్ 4 మొత్తం అయిపోతుంది. పాలిటీ కూడా 1 month కూర్చుంటే పాలిటీ మొత్తం ఫినిష్ చేయొచ్చు. ఇలాగా అభ్యర్థి ఫస్ట్ అవన్నీ చెక్ చేసుకోవాలి. ఏది నేను ఫినిష్ చేస్తాను, ఏది స్కోరింగ్ వస్తుంది, ఫినిష్ చేసి ఏది అప్ టు ఎగ్జామ్ వరకు చదవాలి. ఇగో ఈ స్ట్రాటజీ తెలియాలండి. తెలియనప్పుడు అభ్యర్థి కన్ఫ్యూజ్ అవుతాడు. చాలామంది అభ్యర్థులకు ఎగ్జామ్ రేపన్నా ఈ రోజు కూడా ఇంకా సిలబస్ మిగిలిపోయి చదవడం, ఇంకా సిలబస్ ఇంకా మిగిలిపోతుంది అనమాట. అది హానికరం. అలా ఉండొద్దు. మీరు ఎగ్జామ్కి కనీసం ఒక 1 month ముందే మీ సిలబస్ ఫినిష్ అయిపోవాలి. లాస్ట్ 1 month ప్రాక్టీస్ చేయాలి. క్వశ్చన్ పేపర్స్ డైలీ ప్రాక్టీస్ చేయాలి. వివిధ యాప్ల్లో కూడా మీకు అవకాశం ఉంది, మీరు ఎగ్జామ్ రాసుకునే అవకాశం ఉంది. పర్సనల్గా నాకే అల్లాడి పబ్లికేషన్ యాప్ ఉంది. యాప్లో టెస్ట్ సిరీస్ కండక్ట్ చేస్తున్నాం రెగ్యులర్గా. యాప్లో మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ప్రాక్టీస్ చేసుకుంటే మీకు ఒక 1 month ప్రాక్టీస్ చేస్తే మీకు ఆటోమేటిక్ అవుతుంది. సబ్జెక్ట్ పైన ఎక్కడ వీక్ ఉన్నారు, ఎక్కడ స్ట్రాంగ్ ఉన్నారో తెలిసిపోతూ ఉంటుంది. ఇంకొక ఫైనల్ థింగ్ ఏంటి అంటే ఎప్పుడు కూడా ప్రిపరేషన్లో ఈజీగా ఉన్న టాపిక్స్ ముందు చదవండి. మన వాళ్ళు ఏం చేస్తారంటే హార్డ్గా ముంచి అవుతారు. హార్డ్గా టాపిక్ ముంచి అవుతే ఆ ఒక హార్డ్గా ఉండే టాపిక్ ఒక 1 week టైం పడుతుంది. 1 weekలో ఒక 10 marks సిలబస్ చదువుతాడు. ఈజీ ఉన్నది జస్ట్ 1 dayలో చదువుతాడు. 10 marks, సేమ్ 10 marks. అప్పుడు ఏం చేయాలంటే ఈజీగా ఉన్న చదువుకుంటూ వెళ్ళండి, హార్డ్గా ఉన్నది పక్కన పెట్టి. ఎందుకంటే ఈజీగా ఉన్న దాంట్లో స్కోర్ ఈజీగా చేయొచ్చు, హార్డ్గా ఉన్న దాంట్లో మీరు ఎంత చదివినా స్కోర్ అప్ అండ్ డౌన్స్ అవుతుంది. కాబట్టి ఈజీగా ఉన్న టాపిక్స్ తీసుకొని చదువుకుంటూ వెళ్ళండి. ఒక 1.5-2 monthsలో మీకు సబ్జెక్ట్ పైన కమాండింగ్ వచ్చింది, జాబ్ వస్తానే మీ కాన్ఫిడెన్స్ లెవెల్ పెరగాలి. పెరిగితే మన యొక్క ప్రిపరేషన్ స్టాండర్డ్స్ పెరుగుతాయి, ప్రిపరేషన్ అయ్యే టైం పెరుగుతుంది, మిగతా అన్ని ఆటోమేటిక్గా పెరుగుతాయి. అంటే మన మైండ్ సెట్ మారిపోద్ది అంటే ఒక 2 monthsలో. అప్పుడు మీ కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగినాక జాబ్ కొట్టడం చాలా తేలిక అవుతుంది. ఇది మెథడ్ అండి. ఓకే, థ్యాంక్ యూ సార్. మోస్ట్ వెల్కమ్. ఓకే, ఖచ్చితంగా విద్యార్థులు ప్రణాళికాబద్ధం ప్రకారం టైం టేబుల్ వేసుకొని చదివితే ఉద్యోగాన్ని సాధించడం సులువవుతుందని ప్రముఖ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎక్స్పర్ట్ అల్లాడి అంజయ్ గారు చెప్తున్నారు. కెమెరామెన్ శ్యామ్తో సవీన్, కాయ్ టీవీ. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.